సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 23/4/2024 మంగళవారం, తిథి చైత్ర పూర్ణిమ తెల్లవారు 5:18 వరకు ఉన్నది. నక్షత్రం చిత్త రాత్రి 10:32 వరకు. తదుపరి స్వాతి యోగం వజ్ర తెల్లవారి 4:57 వరకు. కరణం భద్ర సాయంత్రం 4:25 వరకు. వర్జం శేషం ఉదయం 6:37 వరకు ఉన్నది. మరల తెల్లవారు 4:38 నుండి వర్జం ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:11 వరకు. మరలా రాత్రి 10:57 నుండి 11:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుండి 4:47 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:27 నుండి 5:14 వరకు. ఈరోజు విశేషం చైత్ర పూర్ణిమ మరియు హనుమత్ విజయోత్సవం. ఈరోజు హనుమంతుడిని ఆరాధించినట్లయితే సకల శుభములు కలగలవని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హనుమాన్ చాలీసాను పఠించడం, ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఉంటారు. దగ్గర బంధుమిత్రులతో మాటతేడాలు పడగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమని వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో ఆంజనేయ స్వామి దర్శనం చేసిన మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. గృహవస్తు వాహనం వరకు అయినటువంటి వాటిపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఆత్మవిశ్వాసంతో వ్యవహారంలో పూర్తి చేస్తూ ఉంటారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనము, అభిషేకం అంటూ చేసుకోవడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అనవసర ఖర్చులు ఎక్కువగా కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారం పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, అభిషేకాలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ పారాయణం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మరియు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో ఆలస్యం అవడం కానీ వాటిని యొక్క మార్పులు చేర్పులు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. వీరికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది కావున జాగ్రత్త అవసరం. వీరు చేపట్టినటువంటి వ్యవహారములు ఇబ్బందులే కాకుండా ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మనగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.